63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంకి విచ్చేసినటువంటి హానరబుల్ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ఆర్ కి హోంగార్డ్ ఆర్ఐ గారు ప్లాంట్ తో సత్కరిస్తున్నారు. అంతా బిగ్ క్లాప్స్ అండి. స్వాగతం పలకాల సార్కి. హానరబుల్ చీఫ్ గెస్ట్ గారికి పెరేడ్ ఇన్స్పెక్ట్ చేయవలసిందిగా రిపోర్ట్ కోరుచున్నారు. అదేవిధంగా సెకండ్ ప్లేట్ కి ప్లేట్ కమాండర్ గా వ్యవహరిస్తున్న వారు సిహెచ్ ఉమాశంకర్రావు, హెచ్జి ఉమాశంకర్రావు. మరియు థర్డ్ ప్లేట్ కి ప్లేట్ కమాండర్ గా వ్యవహరిస్తున్న వారు ఏ వేణు. मानसिक गुजरने की आज्ञा प्रदान करें. आज्ञा है. निकटलान चल 1 1 2 Parade! Kamde! Set! Right! Togil! Head! Togil! Head! Parade! 3 अंतरिकाल में देने चलेगा. दाहिने मुड़! Right! Togil! Head! Parade! बाईसे! चल! RSI K रमेश గారు ఆధ్వర్యంలో సిహెచ్ ఉమాశంకర్రావు, ఏ వేణు చక్కర పెరిడ్ కావాలి జరుగుతున్న సార్. అంతా క్లాప్స్ తో వాళ్ళకి స్వాగతం పలకదాం. పెరిడ్ కమాండర్ ఆర్సీ రమేష్ గారు స్వాగతం సెల్యూట్తో స్వాగతం పలుకుతూ, అదేవిధంగా కమాండో బహు చక్కగా కమాండో జరగడం జరిగింది. అదేవిధంగా ఉమాశంకర్ రిటర్న్ చక్కగా మార్చప్ చేస్తున్నారు. అదేవిధంగా వేణు సారథ్యంలో థర్డ్ ప్లేట్లు కూడా చాలా చక్కగా కావాల్సి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాండ్ మాస్టర్ గారు రమణాధ్వర్యంలో బ్యాండ్ కూడా చాలా చక్కగా మార్చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. చాలా చక్కగా హాల్ట్ చేశారు.
శబాష్. Parade! General salute! Salami! Set! Parade! Kande! Set! Parade! Parade! Vishra! ఆర్ఎస్ఐ కె రమేష్ ఈ హోంగార్డ్ 63 హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంకి పెరిడ్ కమాండర్ గా వ్యవహరించారు సార్. Big claps, big claps. మరి 1962లో ఇదే రోజు స్థాపించడం జరిగింది భారతదేశంలో. అప్పటి నుంచి హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం మనం అందరం కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాం. మరి హోంగార్డ్స్ రాండాని సంస్థ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటే ఇనీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక సపోర్ట్ సిస్టమ్గా కొంతమేరకు అవసరం ఉంటుంది కాబట్టి ఒక సివిల్ పోలీస్కు అనుసంధానంగా హెల్పింగ్ డ్యూటీస్ కోసం హోంగార్డ్స్ని తీసుకోవడం జరిగింది. మరి హోంగార్డ్స్ కాలక్రమేణా రిక్రూట్మెంట్ నంబర్ ఆఫ్ హోంగార్డ్స్ కూడా మనం పెంచుకుంటూ పోతూ మరి ఇవాళ చాలా పెద్ద సంస్థగా హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్న చాలా మంది హోంగార్డ్స్ని డిపార్ట్మెంట్లో ఇవాళ మీరందరూ కూడా గతంలో జస్ట్ సపోర్ట్గా ఒక ఆర్గనైజేషన్ లాగా చూసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ ఇవాళ మీరు చేస్తున్న సేవలు ఎంతగా అంటే పోలీస్ డిపార్ట్మెంటే మరి హోంగార్డ్స్ మీద ఆధారపడిన పరిస్థితి ఇవాళ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతకన్నా అంతే విధంగా మరి హోంగార్డ్స్ లేనిదే పోలీస్ డిపార్ట్మెంట్ లేదు అన్న పరిస్థితి ఇవాళ మనమందరం కూడా చూస్తున్నాం.